శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 51వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఈ అధ్యాయంలో ముచుకుందుడు స్వామివారిని కీర్తించడం జరుగుతున్నది. శ్రీకృష్ణ పరమాత్ముని స్తోత్రం చేస్తూ ముచుకుందుడు, మీ అనుగ్రహం లేకుండా మేమేమీ సాధించలేము స్వామి. అనేకమైనటువంటి విషయ సుఖాలలో పడిపోయి నీ ధ్యాస, నీ ధ్యానము ఇవన్నీ కూడా మర్చిపోయి కొట్టుమిట్టాడుతున్నాం. ఈ భవబంధాల నుంచి నీవే విముక్తి చేసేవాడివి అని చెప్పి స్వామిని వేడుకుంటున్నాడు ఇక్కడ ముచుకుందుడు ఈ శ్లోకాలలో. ఆ శ్లోకాలు నిన్న మనం కొన్ని శ్లోకాలు చెప్పుకున్నాం. 52వ శ్లోకం నుంచి మనం నేడు చెప్పుకుందాం. ముందుగా భగవత్స్మరణ చేసుకుని ఈ ప్రవచనాన్ని ప్రారంభించుకున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 51వ అధ్యాయం 52 శ్లోకాలు. 51వ అధ్యాయంలో 51 శ్లోకాల వరకు అయింది. ఇక అనేక మంది మహారాజుల్ని జయించి రాజ్యాలను గెలిచి భోగాలు సుఖాలు అనుభవించి ఎంతో పరాక్రమంతో ఉండేటువంటి రాజుల యొక్క స్థితిని వర్ణిస్తున్నాడు తర్వాత 52వ శ్లోకంలో. ఎంతటి మహారాజులైనా సరే విషయ సుఖాలకి వ్యామోహాలకి ఎంత బానిసలైపోతారో 52వ శ్లోకంలో వర్ణిస్తున్నాడు ముచుకుందుడు. నిర్జిత్య దిక్చక్రమభూత విగ్రహో వరాసనస్తః సమరాజవందితః గృహేషు మైథున్య సుఖేషు యోషితాం క్రీడా మృగః పూరుష ఈశనీయతే అన్నాడు అక్కడ. మహానుభావులు ఎంతో మంది అద్భుతమైన పరాక్రమం కలిగినటువంటి రాజులు ఎన్నో యుద్ధాలు గెలిచి రాజుల్ని జయించి అనేకమైనటువంటి దిక్కులని జయించి రాజ్యాలు భోగాలు సుఖాలు అనుభవించి చివరికి అనేకమైనటువంటి వ్యసనాలకు లోనైపోయి అనేకమైనటువంటి స్త్రీల యొక్క వలలో చిక్కుకుని చివరికి లోలుసులై విషయ సుఖాలకి ఆనందపడిపోతున్నారయ్యా. వాళ్ళు చివరికి ఎట్లా ఉన్నారంటే ఆ స్త్రీల చేతిలో ఆటబొమ్మల్లాగా అయిపోతున్నారు. అంతటి వీరుడు పరాక్రమవంతులైన రాజులు కూడా అంటూ వ్యసనాలకి లోనేటువంటి కొంతమంది మహారాజుల యొక్క అవస్థల్ని వర్ణిస్తున్నాడు ఇక్కడ ముచుకుందుడు. నిర్జిత్య అంటే ఓడించడం. ఏం ఓడించినటువంటి వాళ్ళు? దిక్చక్రం, దిక్కు ప్లస్ చక్రం, అనేకమైనటువంటి దిక్కుల యొక్క చక్రం అంటే అన్ని దిక్కులు అని అర్థం. సమస్తమైనటువంటి దిక్కులు దిశామండలాన్నంతా కూడా నిర్జించి ఓడించి అభూత విగ్రహో, అభూత విగ్రహ అంటే శత్రుత్వం, కలహము. అభూత విగ్రహ అంటే మునుపెన్నడూ లేనటువంటి పరాక్రమంతో శత్రువుల్ని జయించి ఓడించి అన్ని దిక్కుల్ని కూడా జయించి అద్భుతమైనటువంటి పరాక్రమంతో వరాసనస్థః సమరాజవందితః. వర ఆసనస్థః, ఆసనము అంటే సింహాసనం, వరాసనము అంటే అత్యున్నతమైనటువంటి స్థాయిని పొంది కూడా సమస్తమైనటువంటి దిక్కుల్ని జయించాడంటే ఆ రాజు రాట్, విరాట్, సమ్రాట్, అధిరాట్ అనేటువంటి అద్భుతమైనటువంటి స్థాయిల్లో అద్భుతమైనటువంటి పరాక్రమంతో ఆ సింహాసనాలని సంవత్సరాల తరబడి అలా రాజ్య పరిపాలన చేస్తూ సమరాజవందిత, రాజవందిత, సమస్తమైనటువంటి రాజుల చేత కూడా వందిత, ప్రశంసించబడుతూ స్తుతించబడుతూ నమస్కరించబడుతూ, అంటే అందరు రాజులు కూడా అతని చెప్పు చేతల్లో ఉంచుకుని అన్ని దిక్కులని పరిపాలిస్తున్నటువంటి రాజులు కూడా
నిన్ను పట్టించుకోకుండా విషయ సుఖాల పట్ల లోలుసులైపోయి అలా కాలం వృధా చేస్తున్నారు స్వామి. గృహేషు మైథున్య సుఖేషు యోషితాం. స్త్రీ సుఖాలకి లోనుడైపోయి విషయ సుఖాల పట్ల ఆసక్తి చూపిస్తూ చివరికి వారి చేతిలో క్రీడామృగ పురుష ఈశనీయతే. చివరికి ఎట్లా ఉంది అంటే క్రీడామృగ, క్రీడామృగం అంటే ఆట బొమ్మ, తోలు బొమ్మ. ఆ స్త్రీ బానిస అయిపోయి స్త్రీల యొక్క వలపుల యొక్క వలలో చిక్కుకున్నటువంటి అతడు చివరికి వాళ్ళ చేతిలో కీలు బొమ్మ అయిపోతున్నాడు. అంతమంది రాజుల్ని గెలిచాడే, అన్ని దిక్కుల్ని గెలిచాడే, అట్లాంటి వాళ్ళు చివరికి వ్యసనలోలుడైపోయినటువంటి రాజు చివరికి వాళ్ళ చేతిలో కీలు బొమ్మ అయిపోతున్నాడంటే ఇంకా ఏం చెప్పాలి మహాప్రభు. ఇలా ఉంది వాళ్ళ యొక్క విషయ వాంఛలన్నీ కూడా. ఓ ఈశా ప్రభు, ఈ విధంగా ఉందయ్యా వాళ్ళ యొక్క పరిస్థితులు. కాబట్టి అలాంటి వాళ్ళు ఆట వస్తువులైపోయి వాళ్ళ చేతులు కీలుబొమ్మలుగా మారిపోతున్నారు. కరోతి కర్మాణి తపస్సు నిష్ఠితో నివృత్త భోగస్తదపేక్షయా దదత్ పునశ్చ భూయేయమహం స్వరాడితి ప్రవృద్ధతర్షో న సుఖాయ కల్పతే అంటూ వర్ణిస్తున్నారు తర్వాత శ్లోకంలో. అంతేకాకుండా మానవుడు ఈ కోరికలు ఎట్లా ఉంటాయి, ఈ కోరికల కోసం ఒక కోరిక తర్వాత ఒక కోరిక, ఇంకో కోరిక, కోరిక తర్వాత ఇంకో కోరిక, ఒకటి తీరిన తర్వాత ఇంకోటి, అలా ఒకదాని తర్వాత ఒకటి కోరికల యొక్క పరంపరలో, సుఖాల యొక్క పరంపరలతో అవి తీరటం కోసం అని చెప్పేసి అనేక మంది దేవతలకి నమస్కారం చేయడం, గుళ్ళకి తిరగడం, మొక్కులు, ప్రదక్షిణలు, ఇలా ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇంకా సుఖం అవ్వాలి, ఇంకా సుఖాన్ని పొందాలని చివరికి వాటి కోసం తపస్సు చేసే స్థాయికి కూడా వెళ్తున్నారే తప్ప కోరికలు తీర్చుకోవడానికి, భగవంతుణ్ణి చేరుకుంటానికి ఏ మాత్రము ప్రయత్నం చేయటం లేదు ప్రభు అంటూ వాపోతున్నాడు పాపం ముచ్చుకుందుడు. సమస్తమైనటువంటి మానవాళి యొక్క పరిస్థితి కళ్ళకు కట్టినట్టు చెప్తున్నాడు అక్కడ ముచ్చుకుందుడు. ముచ్చుకుందుడు అట్లాంటి వాడు కాదు. కానీ మానవ జాతి ఎలా ఉంది, సమస్తమైనటువంటి రాజుల పరిస్థితి ఎలా ఉంది అంటూ పై శ్లోకాలలో చెప్పాడు. నేను కూడా అలా ఎంతో కాలం వృధా చేశాను స్వామి, నిన్ను పట్టించుకోకుండా అంటున్నాడు. కానీ ఇతడు ఎంత భక్తుడో శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాడు. నువ్వు నన్ను పూర్వజన్మలో ఎన్నో సంవత్సరాలు నన్ను స్తుతించావయ్యా, అందుకు నేను దర్శనమిచ్చాను ఇప్పుడు అని కృష్ణ పరమాత్ముడే చెప్పాడు. కానీ ముచ్చుకుందుడు లేదు స్వామి, సరిపోవట్లేదు, సామాన్య జనుల వలె నేను చాలా సమయం వృధా చేశాను, ఇంకా మానవులు ఇదిగో ఇలా ఉన్నారయ్యా అంటూ ఇప్పుడు మన పరిస్థితిని వర్ణిస్తున్నాడా అన్నట్టుగా ఉంటుంది ఆలోచిస్తే ఇవన్నీ కూడా. భవాపవర్గో భ్రమతో యదా భవేజ్జనస్య తర్హ్యచ్యుత సత్సమాగమ ఇదేనా ఇంకో శ్లోకం 5 కరోతి చెప్పుకున్నాం, ఇది చెప్పండి. కరోతి కర్మాణి తపస్సు నిష్ఠితో నివృత్త భోగస్తదపేక్షయా దదత్ పునశ్చ భూయేయమహం స్వరాడితి ప్రవృద్ధతర్షో న సుఖాయ కల్పతే. కరోతి కర్మాణి, కర్మాణి కరోతి, ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాడు మానవుడు అనేటువంటి వాడు. ఎలా చేస్తూ ఉంటాడు? తపస్సు నిష్ఠితో, ఎంతో నిష్ఠాగరిష్టతతో తపస్సు చేసి తాను అనుకున్నటువంటివన్నీ సిద్ధింపజేయడానికి. తపస్సు ఎందుకు చేస్తామండి? ఏదైనా పొందరానిది ఏదైనా పొందటానికి మనం నిష్ఠగా వ్రతాలు, తపస్సు మొదలైనటువంటివన్నీ ఆచరిస్తూ ఉంటాం. దేవుడి దగ్గర కూర్చోగానే మనకి ముందు దండం పెట్టేసుకుంటాం మన కోరికలన్నీ. నేను బాగుండాలి, మా సంసారం బాగుండాలి, మా ఇల్లు బాగుండాలి, పిల్లలు జల్లా మనవాళ్ళు, ఇంతే. అది తీరింది, మళ్ళీ ఇంకో కోరిక పుడుతుంది, మళ్ళీ ఇంకాస్త గట్టిగా, కిందసారి భగవంతుడు నా కోరిక తీర్చాడు, ఈసారి 108 టెంకాయలు కొడతాను, ఈసారి 1000 కొబ్బరికాయలు కొడతాను, ఈసారి 108 ప్రదక్షిణలు చేస్తాను. తీరినప్పుడల్లా ఎంతమంది దేవుడికి లంచాలు ఇచ్చుకుంటూ ఇట్లా. నివృత్త భోగస్తదపేక్షయా దదత్. కాబట్టి మానవుడు ఈ విషయ భోగాలని త్యజించి రాజ్యాధికారాన్ని పొందవాలనేటువంటి కోరికతో చివరికి ఏం చేస్తుంటాడు? అనేకమైనటువంటి పుణ్యకర్మలు చేస్తూ ఉంటాడు. నిత్యము మనం పూజ చేస్తూ ఉంటాం. పూజ చెయ్యంగానే కోరిక కోరుతున్నామా లేదా? పుణ్యకర్మ చెయ్యంగానే, దానం చేయంగానే కోరిక కోరుతున్నామా లేదా? ఏ కోరిక లేకుండా వస్తున్నామా? మీరు గుడికి వెళ్ళో, పుణ్యక్షేత్రానికి వెళ్ళో, కోరిక కోరకుండా వచ్చినటువంటి పుణ్యక్షేత్రము, గుడి ఏదైనా ఉంది ఆలోచించుకోండి. అలా ఉంది అంటే గొప్పతనం. అది మీ గొప్పతనం కూడా కాదు,
క్షేత్ర మహిమ కూడా అలా ఉంది అంటే, అవునండి నేను కాశీకి వెళ్ళాను, కాశీకి వెళ్ళి ఏ కోరిక కోరకుండా వచ్చానండి అన్నారు అంటే అది ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించినట్టే అని నేను భావిస్తాను. తప్పకుండా. ఏ కోరిక కోరలేదండి, దండం పెట్టుకొచ్చానండి చాలు. అలా అన్నాము అంటే ఆ రోజే మిమ్మల్ని భగవంతుడు అనుగ్రహించాడని లెక్క. ఆ భగవంతుని చూస్తూ అలా తరించామంతే. కాబట్టి అక్కడ ఈ అనేకమైనటువంటి పుణ్య కార్యక్రమాలు మొదలైనటువంటివన్నీ చేస్తాం. ఎందుకంటే నివృత్త భోగ, ఆ భోగలాలసులైపోయి ఆ సంసారంలో భవబంధాల్లో సుఖాల్లో తేలియాడుతూ తదపేక్షయా, నిన్ను పొందాలనేటువంటి కోరిక, నీ పాదస్మరణ మొదలైనటువంటివన్నీ విస్మరించిపోయి పునశ్చ, మళ్ళీ 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 భూయేయమహం స్వరాడితి, భూయ, మళ్ళీ తిరిగి నేను, భూయ అంటే అగైన్ అండ్ అగైన్, తిరిగి తిరిగి మళ్ళీ 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 ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా గొప్ప రాజు కావాలి, ఇంకా సమ్రాట్ కావాలి అని చెప్పి స్వరాట్ ఇది, రాజులకే రాజు కావాలని చెప్పి అనేకమైనటువంటి యజ్ఞయాగాలు చేస్తూ చివరికి అంతటితో ఆగకుండా ప్రవృద్ధ తర్షో న సుఖాయ కల్పతే, చివరికి ఇంద్ర పదవిని కూడా అపేక్షిస్తూ ఉంటామే. ఆ విధంగా ఇంద్ర పదవి దాకా కాంక్షిస్తూ దానికోసం అని చెప్పి నిష్ఠతో తపస్సు చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. ఈ విధంగా పదవీ కాంక్ష అనేటువంటిది, సుఖములు అనేటువంటివి దినదిన ప్రవర్ధమానమైపోతూ ఉంటాయే తప్ప ఎక్కడా కూడా వాటికి అంతు పొంతు అనేటువంటిది ఉండదు. కాబట్టి ఇట్లా మితిమీరినటువంటి తృష్ట కలిగినటువంటి వాడు, తృష్ణ, ఆ కోరిక కలిగినటువంటి వాడు ఎప్పుడు కూడా ఇహపర సుఖాలు అనేటువంటివి పొందలేడు. ఇవి న సుఖాయ కల్పతే, ఇవన్నీ కూడా ప్రవృద్ధ తర్ష, ఈ విధంగా దినదిన ప్రవర్ధమానమవుతున్నటువంటి ఈ కోరికల యొక్క అలజడిలో చిక్కుకునేటువంటి మానవుడు న సుఖాయ కల్పతే, వాడు ఎప్పుడు కూడా సుఖాన్ని పొందలేడు కూడా అంటూ. అయితే ఎట్లాంటి వాడికైనా ఒక సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు భగవంతుడు నిజంగానే మనకి ఒక మలుపు తిప్పుతాడు జీవితంలో. ఆ మలుపు తిప్పినప్పుడు మనం జాగ్రత్తగా స్వామిని పట్టుకోవడం అనేటువంటిది అవసరం. ఒక భగవంతుడిలాగా ఎవరో ఒకరు నీ పక్కకు వస్తారు, చెయ్యి అందిస్తారు, మాట సహాయం చేస్తారు, భగవంతుడి వైపు మనసు మరలుస్తారు. దాన్ని అందుకున్నటువంటి సాధకుడు ఇక మెల్లమెల్లగా మెట్టెక్కి 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 ఒక్కొక్క మెట్టెక్కి సాధకుడు అత్యద్భుతమైనటువంటి స్థితిలోకి వెళ్తూ ఉండాలి. ఆ శ్లోకాన్ని 54వ శ్లోకంలో వర్ణిస్తున్నారు ఇక్కడ. భవాపవర్గో భ్రమతో యదా భవేజ్జనస్య తర్హ్యచ్యుత సత్సమాగమః సత్సంగమో యర్హి తదైవ సద్గతౌ పరావరేషే త్వయి జాయతే మతిః. వ్యాసుడు చెప్పినా, భాగవతం చెప్పినా, భగవద్గీత చెప్పినా, శంకరాచార్య వారు చెప్పినా అంతా ఒకటే విధానం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అదే శ్లోకం ఇక్కడ చెప్పారు. చెప్పే మాటలు వేరు, భాష వేరు, భావం వేరైనా ఒకటే భావం, ఒకటే భావం, ఒకటే భావం. అంటే మార్గం ఒకటే, చివరికి వాళ్ళ మార్గం ఒకటే. భవ అపవర్గ భ్రమతో యదా భవే, భవ అపవర్గ, అపవర్గ అనే పదానికి అర్థం భవ అపవర్గ అంటే ఈ సంసారం అనేటువంటిది ఎట్లాంటిది, అంతము లేనటువంటి సంసారం, అనంతమైన సంసారంలో భవ అపవర్గం. దీనికి అంతం అనేది లేదు. ఈ కోరికలకి కానీ సంసారానికి కానీ అనంతమైనటువంటి సంసారం అనేటువంటి దాంట్లో భ్రమత, చిక్కుకుని అటు ఇటు ఇటు భ్రమిస్తూ ఉన్నటువంటి సాధారణమైనటువంటి మానవుడు, విషయ సుఖాల్లో పడి కొట్టుమిట్టాడుతున్నటువంటి వాడు, యదా భవే జనస్య, అటువంటి ఆ మానవుడు తర్హ్యచ్యుత సత్సమాగమ, తర్హి అచ్యుత సత్సమాగమ, భగవంతుడి యొక్క అనుగ్రహంతో, అచ్యుత అనే పదం పెట్టారు ఇక్కడ. సత్సమాగమం అనేటువంటిది దేని వల్ల కలుగుతుంది? సత్సాంగత్యం అనేది, సాధువుల యొక్క సాంగత్యము, గురువుల యొక్క సాంగత్యం దేని వల్ల కలుగుతుందంటే సమయం వచ్చినప్పుడు భగవంతుడే ఆ అవకాశం కల్పిస్తాడట. అచ్యుత, తర్హి అచ్యుత, భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఒకానొక వ్యక్తికి, ఇలా కొట్టుమిట్టాడుతున్నటువంటి విషయ సుఖాల్లో తేలుతున్నటువంటి వ్యక్తికి సత్సమాగమం కలుగుతుందిట. మొట్టమొదట ఒక మంచి స్నేహితుడు, ఒక గురువు, ఒక సాధువు, ఒక మహర్షి, ఒక దివ్య పురుషుడు వచ్చి చక్కగా హితోపదేశం చేస్తారు. అక్కడి నుంచి మెల్లగా ఆ సత్సమాగమాన్ని అందుకున్నటువంటి వాళ్ళు, అది తల్లిదండ్రులైనా అవ్వచ్చు, ఒక్కోసారి పిల్లలైనా అవ్వచ్చు,
ఆ సత్సాంగత్యం వలన సత్సంగమో యర్హి తదైవ సద్గతౌ. ఆ సత్సాంగత్యం వలన నిస్సంగత్వం కలిగి, నిస్సంగత్వం నిర్మోహత్వం కలిగి, తదైవ సద్గతౌ పరావరేషే. పర, ఈ పదం ఉంది చూసారా, పర అవరే ఈషే. పర అవర, పర అవర. పర ప్లస్ అవర అనే పదానికి అర్థం ఏంటంటే ఈ జగత్తుకి నీవే కారకుడివి. పర అవర, మాయకి నీవే కారకుడివి. అంటే ఈ జగత్తు సృష్టించడానికి మొదలైనటువంటి వాటికి శక్తినివ్వటానికి వాటికి నువ్వే కారకుడివి. మాయలో పడేయటానికి నువ్వే కారకుడివి. అందువలన పర అవర ఈశ. ఈశ అంటే ప్రభువు, కృష్ణ పరమాత్మ మహాప్రభు అంటూ ముచుకుందుడు ధ్యానం చేస్తున్నాడు ఇక్కడ. ఈ జగత్తులోనూ ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటానికి నీవే కారకుడివి, మాయలో పడటానికి నీవే కారకుడివి అయినటువంటి త్వయి నీయందు జాయతే మతి. బుద్ధి అనేటువంటిది ఎప్పుడు కలుగుతుంది ఈ మానవుడికి అంటే కేవలం నీ యొక్క అనుగ్రహంతో సత్సాంగత్యం కలిగి, ఆ సత్సాంగత్యంతో తదైవ సద్గతౌ. సద్గతి అనే పదానికి అర్థం మంచి మార్గంలోకి వెళ్తాడు. ఈ మంచి మార్గంలోకి ఎప్పుడైతే వెళ్ళాడో మానవుడు, ఆ సద్గతి అనేటువంటిది మోక్ష మార్గానికి చేరుస్తుంది. ఆ జనుణ్ణి మోక్ష మార్గానికి చేరుస్తుందయ్యా మహానుభావ. కాబట్టి మాకు ఏదైనా మంచి జరిగింది, అది భగవద్ అనుగ్రహం కలిగింది అంటే అది నీ సంకల్పం వల్ల కలిగిందే గాని మేము అనుకుంటే జరిగేది కాదు. మనం ఒక్కోసారి ఎన్నో అనుకుంటాం, భగవంతుడికి నిజంగా ఎన్నోసార్లు దండం పెట్టుకుంటాం, అన్నీ జరగవు. ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. అది దేని వల్ల కలుగుతుందంటే అది భగవంతుడి అనుగ్రహమే, దానివల్ల ఇంకోటి ఏమీ లేదు. మరి మిగతా సందర్భాల్లో కలగలేదే అంటే ఆయన మన కర్మలని బట్టి ఏది ఇవ్వాలో అది ఇస్తూ ఉంటాడు, ఎప్పుడు ఇవ్వాలో అది ఇస్తూ ఉంటాడు. అందుకే పరావరేషే అన్నారు అక్కడ. అటు మాయకి ఆయనే కారణం, అనుగ్రహించడానికి ఆయనే కారణం. కాబట్టి అట్లా నీ అనుగ్రహంతోనే ఇదిగో ఈ భయాలు, ఈ తాపాలు ఇవన్నీ నశిస్తున్నాయి స్వామి అని చెప్పి అంటున్నారు ఇక్కడ. ఈ భవబంధాలన్నీ నశించాలంటే, ఈ తాపాలు పోవాలంటే, ఈ సంసార జంజాటం నుంచి బయటికి రావాలంటే కేవలం నీ అనుగ్రహం ఉంటేనే వస్తాం మేము, లేకపోతే కష్టం. మన్యే మమానుగ్రహ ఈశతే కృతో రాజ్యానుబంధాపగమో యదృచ్ఛయా యః ప్రార్థ్యతే సాధుభిరేకచర్యయా వనం వనం వివిక్షద్భిరఖండ భూమిపై. అఖండ భూమిపై, చివరి పాదంలో భూమిపై అనే పదానికి అర్థం మహారాజులు, భూమిని పరిపాలించేటువంటి వారు మహారాజులు ఎంతో మంది. అఖండమైనటువంటి సామ్రాజ్యాన్ని విస్తరించి అద్భుతమైనటువంటి పరిపాలన చేసినటువంటి రాజులు ఎంతో మంది, ఎంతో మంది, ఎంతో మంది. వాళ్ళందరూ కూడా ఈ సంసార కోపంలో అలా ప్రవేశించేశారు. వివిక్షద్భి అంటే ప్రవేశించుట. మన్యే మామనుగ్రహ ఈశతే కృతో. స్వామి నన్ను అనుగ్రహించడానికి వచ్చావా స్వామి అంటూ వేడుకుంటున్నాడు ఇక్కడ. మన్యే మమానుగ్రహ ఈశతే కృతో. ఓ ఈశ్వర, కృష్ణ పరమాత్మ అంటూ పరమాత్ముని వేడుకుంటూ ఇక్కడ కేవలం నీ అనుగ్రహంతోనే మేము ఇదంతా సాధిస్తున్నాం స్వామి, నీ అనుగ్రహం లేకపోతే, నీ ఆశీర్వచనం లేకపోతే మేము ఇవేమీ చెయ్యలేమని చెప్పి వర్ణిస్తున్నాడు అక్కడ. ఏమిటదంతా అంటే సత్పురుషులైనటువంటి రాజులు ఎంతో మంది చక్కటి బుద్ధి కలిగి ఉన్నప్పటికీ కూడా నీయందే చక్కటి ధ్యానము, భక్తి మొదలైనటువంటివన్నీ కుదుర్చుకొని అనేకమైనటువంటి వనాలలో, అరణ్యాలలో తపస్సు చేసుకుంటూ ఉంటారు. తపస్సు ఆచరించడానికి వాటన్నిటికీ కూడా
ఆ బుద్ధి కలగటానికి కూడా పరమాత్మ అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది స్వామి. నాకు మాత్రం ఆ రాజ్యాది బంధనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ దర్శనంతో అప్రయత్నంగా తొలగిపోయినాయని చెప్పి ఇక్కడ ముచ్చుకుందరు మెచ్చుకుంటున్నాడు ఇక్కడ స్వామి. ఇన్నాళ్ళు తొలగిపోలా, కానీ నీ దర్శనం అవటంతో మన్యే మాం అనుగ్రహ. మన్యే అనే పదానికి అర్థం భావిస్తున్నాను, నేను అనుకుంటున్నాను అయ్యా స్వామి, నీ దర్శనంతో నేను అనుగ్రహించబడ్డాను. ఎందుకనంటే నా యొక్క రాజ్య బంధనాలు ఏవైతే ఉన్నాయో, ఇన్నాళ్ళు నా సుఖము, భోగాలు, ప్రజలు, పుత్ర కళత్రాదులు, బంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ అనుగ్రహంతో తెగిపోయినాయి అని చెప్పి మనసులో ఉన్న మాట చెప్పేస్తున్నాడు ఇక్కడ ముచ్చుకుందు. ఏమిటి తెగిపోయినాయి? రాజ్య అనుబంధాపగమో యదృచ్ఛయ. యదృచ్ఛయ అనే పదానికి అర్థం అనుకోకుండా, అలవోకగా. యదృచ్ఛయ అంటే ఏమాత్రము నిర్ణయించబడకుండా నీ దర్శన భాగ్యంతో అనుకోకుండా నా మనసులోంచి అవి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏమీ లేదు. పరమాత్మ ఎదురుకుండా దర్శనమైన తర్వాత ఇంకా మిగతా వాటిని స్మరిస్తామా మూర్ఖత్వంగా? ఎదురుకుండా స్వామి అలా దివ్యమంగళ స్వరూపంతో నుంచుంటే మొత్తం అన్నీ పటాపంచలైపోయినాయి. నా రాజ్యము, రాజ్యానికి సంబంధించినటువంటి బంధ మోక్షాలన్నీ కూడా మొత్తం అంతా నాశనమైపోయి కేవలం ఇప్పుడు నా దృష్టంతా నీ మీదే ఉంది స్వామి, నీ పాదాల చెంతే ఉంది. ఎందుకంటే యప్రార్థ్యతే సాధుభిరేక చర్యయా అంటున్నాడు అక్కడ. అంటే నీ అనుగ్రహ ప్రభావంతో ఇలా తొలగిపోయాయి. ఎవరైతే నిన్ను ప్రార్థిస్తూ ఉంటారో, చక్కటి సత్పురుషులైనటువంటి వాళ్ళు, సాధుభిరేకచర్యయ. ఇక్కడ ఏకచర్య అనే పదం పెట్టారు. ఏకచర్య అంటే అన్నిటినీ వదిలేసి కేవలం ఒకే ఒక్క చర్య. ఏమిటా చర్య అంటే తపస్సు, 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 తదేక దృష్టి. ఏకచర్య అంటే తపస్సు అనే ఒకే ఒక్క చర్య ద్వారా సత్పురుషులైనటువంటి వాళ్ళు పరమాత్మ యందే ధ్యానం చేసి త్రికరణ శుద్ధిగా వనాలలోకి వెళ్ళి, మరి వనం వివిక్షద్భిరఖండ భూమిపై, వనాలలోకి వెళ్ళిపోయి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి రాజులందరూ కూడా, భూమి అఖండమైనటువంటి భూమిని పరిపాలిస్తున్నటువంటి రాజులందరూ కూడా ఆ అరణ్యాలలో ప్రవేశించి రాజులు రాజర్షులయ్యారు. అవన్నీ నీ అనుగ్రహంతో. అట్లాంటి రాజులందరూ కూడా రాజ్య బంధనాలన్నీ తొలగటం కోసం అనేకమైనటువంటి తపస్సులు చేసి నిన్ను ప్రార్థిస్తూ ఉంటారు. అట్లాంటి తపస్సు చెయ్యకుండానే నీ దర్శన భాగ్యంతో నా భవబంధాలన్నీ తొలగిపోయినాయి స్వామి. అనుకోకుండా యాదృచ్ఛికంగా తొలగిపోయినాయి. అంటే ఇప్పుడు నేను, నా మనసు ఎలా ఉందంటే, మనసు ప్రశాంత చిత్తంగా ఉంది, నీ మీదే లగ్నమై ఉన్నది అని చెప్పి వర్ణిస్తున్నాడు అక్కడ ముచ్చుకుందుడు. ఇప్పుడు నిన్ను ప్రసన్నించి కాంచిన తర్వాత ఇక ఇంతకు మించినటువంటిది ఏం లేదయ్యా. ఎందుకంటే కృష్ణ పరమాత్ముడు, ముచ్చుకుందా నేను ప్రసన్నున్నయ్యానయ్యా నీ పట్ల, కాబట్టి ఏదైనా వరం కోరుకో అని అడిగాడు ముచుకుందుడిని కృష్ణ పరమాత్ముడు. దానికి సమాధానంగా ఇక్కడ 56వ శ్లోకంలో చాలా ఉత్తమమైనటువంటి సమాధానం చెప్పాడు. ఇది మనం నేర్చుకోవలసినటువంటి అంశం. ముచుకుందుడు చెప్తున్న ఈ సమాధానం ఏంటో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక అద్భుతమైనటువంటి అంశం బయటపడుతుందండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. న కామయేన్యం తవ పాద సేవనాద కించన ప్రార్థ్యతమాద్వరం విభో ఆరాధ్యకస్త్వాం హ్యపవర్గదం హరే పృణుయిత ఆర్యో వరమాత్మబంధనం వరమాత్మబంధనం. న కామయే అన్యం. మహాప్రభో కృష్ణ పరమాత్మ, అన్యం న కామయే, నాకు ఇంకేమీ అక్కర్లేదు స్వామి, ఏమీ అక్కర్లా. ఏం అక్కర్లేదు? తవ పాద సేవనాత్, నీ పాదసేవ కంటే భిన్నమైనటువంటిది ఏమీ నాకు ఇంకేం అక్కర్లేదు. తవ పాద సేవనాత్ న కామయేన్యం తవ పాద సేవనాద్ అకించన ప్రార్థ్యతమాద్వరం విభో. హే ప్రభో, విభో, మహానుభావ. ఇక్కడ ఈ పదాన్ని విడదీస్తే అకించన ప్రార్థ్యతమాద్వరం విభో అని వర్ణించాడు అక్కడ. అంటే అకించన ప్రార్థ్యతం అనే పదానికి అర్థం ప్రార్థ్యతం వరం, ప్రార్థ్యతమాత్ ప్లస్ వరం విడదీస్తే కనుక ప్లస్ వరం.
ఇంతకంటే నేను ప్రార్థించదగినటువంటి వరం అనేటువంటిది ఏమీ లేదు నాయన స్వామి. అన్యత్వరం న కామయే, ఇంకా వేరే ఒక్కల్లా. అకించిన ప్రార్థ్యతమాత్, ప్రార్థించదగినటువంటి వాటిల్లో గొప్పదైనటువంటి వరం అనేటువంటిది అకించన, మిక్కిలి వరం ఏదైతే ఉంటుందో అది నాకు ఇంకేమీ లేదు. ఏం కోరుకున్నాడు ఇప్పుడు? తవ పాద సేవనాత్, నీ పాద సేవ చేయటం కంటే భిన్నమైనటువంటి కోరిక నాకు ఇంకేం అక్కర్లేదు అంటున్నాడు అక్కడ. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆరాధ్య కస్త్వాం హ్యపర వర్గదం హరే వృణీత ఆర్యో వరమాత్మబంధనం అంటున్నాడు. కహ వృణీత వరం ఆత్మబంధనం. ఆత్మబంధనం అంటే తనను బంధిస్తున్నటువంటి ఈ సంసార బంధాల్లో పడిపోయి చిక్కుకుంటున్నాడు. ఆత్మని బంధించేటువంటి కోరికలు, విషయ సుఖాల పట్ల ఇలా నిమగ్నమైపోయినటువంటి మానవుడు సామాన్య మానవుడు అయితే వాటిలో చిక్కుకుంటాడు. కానీ ఆర్య అనే పదం పెట్టారు అక్కడ. ఆర్య అంటే సజ్జనులు, సత్పురుషులైనటువంటి గొప్పవాళ్ళు తమని బంధుడిని చేస్తున్నటువంటి ఈ సంసార భవబంధాల నుంచి సత్పురుషుడైనటువంటి వాడు కహా వృణీత, ఇంకా వేరే కోరికలు ఎవరు కోరుకుంటాడు? కాబట్టి ఇవి తప్ప, అన్యమైనటువంటి నీ పాదసేవను తప్ప ఇంకెవరైనా కోరుకుంటాడా? ఆర్యుడైనటువంటి వాడైతే కోరుకోడు. ఆర్యుడు కానటువంటి మూఢుడైతే కనుక వేరే కోరికలు కోరుకుంటాడు స్వామి అని చెప్పి. దీంట్లో ఉన్న ఒక రహస్యం ఏంటంటే, ఈ శ్లోకంలో ఉన్న రహస్యం, కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? నాయన వరం కోరుకోవయ్యా ముచుకుందా, నీ వల్ల నేను చాలా గొప్ప సంతోషాన్ని పొందాను. ఏమిటా సంతోషం పొందాడు? నువ్వు మేల్కొని ఉండగానే ఉన్నా దేవతలకి సహాయం చేసావు, ఇంద్రాదులకి సహాయం చేసావు, అసురుల్ని మట్టు పెట్టావు, రాక్షసులందరినీ సంహరించావు. నువ్వు పడుకుని ఉన్నప్పటికీ కూడా నాకు సహాయం చేసావు. మెలుకుని ఉండగా సహాయం చేసావు దేవతలకి, పడుకుని ఉన్నప్పటికీ కూడా లేవగానే వెంటనే నాకు సహాయం చేసావు. కాబట్టి పడుకున్నా లేచిన నువ్వు దేవతలకు సహాయం చేస్తున్నావు, దైవ కార్యంలోనే ఉంటున్నావు. కాబట్టి నేను సంతోషించాను, వరం కోరుకో అన్నాడు. కోరుకోరంగానే కోరుకోవచ్చు కదా, నాకు అది కావాలి ఇది కావాలని. కానీ ఈయనేం కోరుకుంటున్నాడు? నీ పాదసేవ ఉంటే చాలు అంటున్నాడు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా వచ్చి గురువులు ఏదైనా ఉపదేశం చేస్తాను, లేకపోతే ఇచ్చేస్తాను, ఈ వరం కోరుకు ఆ వరం కోరుకు అని చెప్పి, అంతెందుకు ఇంత పైన శ్లోకమే చెప్పుకున్నాం. మనం రోజు రోజుకి మనం చేసే పూజల్లో చివరికి మనం ఫలస్థుతిగా ఏదో ఒక కోరిక కోరుతాం. ఆ కోరిక కోరకూడదు. కోరిక కోరాము అంటే మీరు బద్ధుడైపోతున్నట్టే లెక్క. ఆ బద్ధుడైపోయేటువంటి కోరిక నుంచి ముచుకుందుడు ఇక్కడ విముక్తుడవుతున్నాడు. అది గొప్ప విషయం ఇక్కడ. నాయన నేను కోరిక కోరను, కోరితే మళ్ళీ నువ్వు దాన్ని బంధించినట్టు. కాబట్టి నీ పాదసేవ ఒకటి చాలు. ఇంకో విషయం చెప్పనా, ఈ ముచుకుందుడు స్తోత్రం అయిపోయిన తర్వాత మళ్ళీ కృష్ణ పరమాత్ముడే చెప్తాడు, స్వయంగా భగవంతుడు చెప్తాడు, నిన్ను పరీక్షించానయ్యా, నువ్వు గనక కోరుకుని ఉంటే, ఏదైనా వరం కోరుకుని ఉంటే అప్పుడు మళ్ళీ నువ్వు పడాల్సినటువంటి సంసార భవబంధాల్లో మళ్ళీ కూరుకుపోయేవాడివి. కాబట్టి నిన్ను పరీక్షించాను, పరీక్షల్లో నెగ్గావయ్యా, భేష్ బాగుందయ్యా అంటాడు శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా. అందువల్ల నేను ఇక్కడే చెప్తున్నాను ఆ విషయాన్ని. కోరిక కోరుకోవటం అనేది ఉండకూడదు. ఇందాక మళ్ళీ చెప్పాను, ఏ గుడికన్నా వెళ్ళి మీరు కోరిక కోరకుండా వచ్చారు అంటే భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించాడని అర్థం. దండం పెట్టుకుని మీరు కోరిక కోరి వచ్చారు అంటే మీరు ఇంకాస్త బద్ధులైపోతున్నారు, దిగిపోతున్నారు, కూరుకుపోతున్నారని అర్థం. అక్కడ ఊబిలో కూరుకుపోతున్నారని అర్థం. ఒకదానికి మించి కోరికలు వస్తూనే ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి విషయాలు అన్నమాట. అందువల్ల ఇక్కడ కోరిక కోరట్ల, అక్కడ వరం వద్దని అడుగుతున్నాడు. ఇక్కడ నాకేం వరం వద్దు స్వామి, ఇంతకంటే ఏం వరం కావాలి, ఏం కావాలట? నీ పాద సేవ చాలయ్యా అంటున్నాడు అక్కడ. నీ పాదాలు పట్టుకుంటున్నా అంటే నువ్వే దిక్కు, నువ్వే శరణం, అన్యదా శరణం నాస్తి అన్నాడు అక్కడ. అది కావాల్సింది. అలా మీరు అడగండి ఎప్పుడైనా అడిగితే కనుక. భగవంతుని పూజ చేశారంటే ఈరోజు పూజ అవ్వగానే శ్రీకృష్ణ శరణం మమ, అంతే, ఇంకేమక్కర్లేదు. ఇది ఈ గుణపాఠం మనం ఈ పాఠం నుంచి మనం నేర్చుకోవాల్సింది, ఈ ముచుకుందుడి యొక్క పాత్ర నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం అది. ఒకవేళ నిజంగానే ముచుకుందుడు కోరి ఉంటే కనుక, ఏదైనా కోరి ఉంటే మళ్ళీ దిగిపోయాడు. అంతేకాదండి, ముచుకుందుడి నిన్న మనం చెప్పుకున్నాం 28 మహాయుగాలు ఏవైతే ఉందో 28 మహాయుగాలు పడుకున్నాడు. పడుకున్న తర్వాత స్వామిని చూశాడు. పోనీ ఇప్పుడు స్వామి అంతా అయిపోయిన తర్వాత ముచుకుందా, ఈ పరీక్షలో నెగ్గావయ్యా, కాబట్టి నువ్వు
మోక్షాన్ని పొందుతావు, కానీ ఇప్పుడు కాదు. నువ్వు కొంచెం దోషం ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి ఉంది. ఏమిటా దోషం? నువ్వు మహారాజుగా ఎన్నో తప్పులు చేసావు. ఏమిటా తప్పులు అంటే 10,000 జంతువుల్ని సంహరించి ఆ మాంసాన్ని నువ్వు తిన్నావయ్యా అన్నాడు కృష్ణ పరమాత్మ. దాదాపు 10,000 జంతువుల్ని సంహరించి వాటి యొక్క మాంసాన్ని భక్షించావు నువ్వు రాజుగా ఉన్నప్పుడు తెలిసో తెలియకో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. కాబట్టి నువ్వు తెలిసే చేశావు. దానికోసం ప్రాయశ్చిత్తంగా ఇదిగో ఈ నా యొక్క అనుగ్రహం పొందావు, కాబట్టి ఇప్పుడే నీకు మోక్షం రాదు. దాని ప్రాయశ్చిత్తంగా ఇంకా కొన్ని సంవత్సరాలు కలియుగాంతం వరకు కూడా జీవించి, కలియుగాంతంలో ఒక బ్రహ్మ అనుగ్రహంతో బ్రాహ్మణుడిగా జన్మించి, ఆ బ్రాహ్మణుడిగా జన్మించిన తర్వాత ఆ తర్వాత అంతమైన తర్వాత మళ్ళీ నన్ను కోరుకుని అప్పుడు మోక్షాన్ని పొందుతావయ్యా అన్నాడు. ఇది భగవంతుడు ఇచ్చినటువంటి వారు. అంతేగాని ముచుకుందునికి వెంటనే మోక్షం రాల. కృష్ణ పరమాత్మ దర్శనంతోనే రాల. ఏమిటి చేసిన తప్పంటే మాంసాహారం తిన్నాడు. కాబట్టి ఆహారం కూడా స్వచ్ఛమైనటువంటి ఆహారం ఉండాలి, శుచి శుభ్రతతో ఉండాలి, పాత్ర శుద్ధి ఉండాలి, పాకశుద్ధి ఉండాలి, భాండ శుద్ధి ఉండాలి. ఈ 3 శుద్ధి ఉండాలి వండేటప్పుడు. ఇప్పుడు కూడా పాత్ర శుద్ధి ఉండాలి. ముందు ఆ పాత్ర బాగుందా లేదా. పాకశుద్ధి ఉండాలి. పాకం చేసేటప్పుడు ఆ పదార్థం సరైందా కాదా లేదా చూసుకోవాలి. తర్వాత ఆ వండే సమయంలో భావం, ఆ వండేటువంటి వాళ్ళ యొక్క చిత్తం ఎలా ఉంటుందో అది చాలా ముఖ్యమైనటువంటిది ఆ సందర్భం. ఈ మూడిటి మీద ఆధారపడి ఉంటుంది. అట్లాంటిది జంతువుల మాంసాన్ని తిన్నాడు, ఇంకేం చెప్పాలి. దానివల్ల పరమాత్ముడు దర్శన భాగ్యం కలిగినా కూడా ముచుకుందుడికి ఇక్కడ మోక్షం కలగల వెంటనే. ఏది 28 మహాయుగాలు జీవించి ఉన్నప్పటికీ కూడా, దేవతలకు ఉపయోగపడి కూడా, కృష్ణ పరమాత్ముడికి ఉపయోగపడి కూడా మోక్షాన్ని పొందలేకపోయాడు. మళ్ళీ ఈ క్షత్రియ జన్మ నుంచి బ్రాహ్మణ జన్మ ఎత్తి మళ్ళీ కృష్ణ పరమాత్ముడి భక్తుడిగా ఉద్భవించి ఆ తర్వాత మోక్షాన్ని పొందుతాడు. కలియుగం అంతా ఉన్నాడండి, ఇంకా ఉన్నాడు ముచుకుందుడు ఇక్కడ ఒక గుహలో ఇంకా ఉన్నాడు. కృష్ణ పరమాత్ముడు వెళ్ళిపోయిన తర్వాత అవతారం చాలించాక ఒక్కసారి బయటికి రాగానే ముచుకుందుడు మహామహా పెద్ద పెద్ద తాటి చెట్లన్నీ ముచుకుందుడి యొక్క మోకాలు కింద భాగానికి వచ్చేయట. పురాణాల్లో చెప్పారు, ముచుకుందుడి యొక్క మోకాలు కింద భాగానికి పెద్ద పెద్ద తాటి చెట్లన్నీ ఆ ముచుకుందుడి యొక్క మోకాలు కిందకు వచ్చేయట. అది ఆయన యొక్క ఆకారం, ముచుకుందుడి యొక్క ఆకారం. అంటే యుగ కాలమాన ప్రకారం 28 మహాయుగాల పూర్వం ఎట్లా ఉండేవాడో అలా ఉన్నాడు. యుగాలు గడిచే కొద్దీ మనుషులు చిన్నవాళ్ళు అవుతున్నారు. ఇంకొన్ని యుగాలు గడిచేటప్పటికి, ఇంకా కలియుగం చివరిలోకి వచ్చేటప్పటికి చిన్న చిన్న గడ్డి పరకలను కూడా నిచ్చెనేసుకుని ఎక్కేటువంటి వాళ్ళు కూడా పుడతారు. చిన్న గడ్డి పరక ఎక్కాలంటే నిచ్చెనేసుకుని ఎక్కేటువంటి చిన్న చిన్న లిల్లీ పుట్టులాగా అంగుష్టమానం ఆవగింజంత ప్రమాణంతో ఉన్నటువంటి మనుషులు కూడా పుట్టవచ్చు. ఇది కలికాలం. ఒక గడ్డి పరకను ఎక్కటానికి కూడా అట్లాంటి ముచుకుందుడు కాస్త ఓహో ఇది తాడి చెట్టు ఇక్కడికి వచ్చేసిందా, నా మోకాల కింద ఉంది, కాబట్టి కలియుగం రాబోతున్నది అనే సంకేతంతో ఉంటాడు ముచుకుందుడు. ఇది కలియుగ ప్రమాణం రాబోతున్నదని అర్థం చేసుకుంటాడు. అట్లా భగవంతుడి యొక్క ఆజ్ఞని పరిపాలిస్తూ ఉంటాడు. ఇది ముచుకుందుడి యొక్క అద్భుతమైనటువంటి గాథ. కాబట్టి ఈ శ్లోకంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కేవలం మనం భగవంతుణ్ణి కోరేది ఎప్పుడు కూడా పాదసేవ తప్ప ఇంకేమీ అడగక్కర్లేదు, భగవంతుడు ఇవ్వవలసింది ఇస్తాడు అని చెప్పారు. 56 శ్లోకం. మిగతా శ్లోకాలు రేపటి పాఠంలో మనం ప్రస్తావించుకుందాం. ఇంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. అక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.